అంటే 10 వర్క్ స్టేషన్స్ కావాలి, మినిమం 1000 స్క్వేర్ ఫీట్ డెవలప్డ్ ఏరియా ఉండాలి. అంటే ఒక చిన్న స్పేస్లో కూడా దాంట్లో ఒక 10 మంది పనిచేస్తే ఆ మండల్ హెడ్ క్వార్టర్స్లో వాళ్ళకి 50% కేపెక్స్ కాస్టు, అదేవిధంగా 1000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీటు, 80% సబ్సిడీ రిలీజ్ చేస్తాం. అది 50% వర్క్ అయిపోయిన తర్వాత వాళ్ళకి 1000 రూపీస్ పర్ సీట్. సపోజ్ ఒక 10 సీట్లు పెట్టారనుకోండి, 10,000 రూపాయలు 6 నెలల రూపాయలు 6 నెలలు ఇచ్చే స్కీమ్ ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పేసి కూడా మీకు మనవి చేస్తాను. అదేవిధంగా ఐటీ క్యాంపస్ అంటే మీకు తెలిసిందే, చాలా పెద్ద 5 లక్షలు పైబడి ఉండే ఫ్లోర్ ఏరియా ఏదైతే ఉంటుందో ఆ ఐటీ క్యాంపస్లో ఎవరైనా ఏర్పాటు చేస్తే వాళ్ళకి 50% క్యాపిటల్ సబ్సిడీ ఇస్తారు. 2,000 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ ఇవ్వడం జరుగుతుంది, అదే 5 సంవత్సరాల్లో. అదేవిధంగా 30% ఇచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఈ సబ్సిడీ రిలీజ్ చేసే కార్యక్రమం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇవన్నీ ఏంటంటే ఈ రాష్ట్రాన్ని ఐటీ హబ్గా డెవలప్ చేయాలి. ఈ రాష్ట్రంలో చదువుకొని పైకి వస్తున్న అనేక మంది యువకులకి ఉపాధి భరోసా కల్పించాలనే లక్ష్యంతో వీరందరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ఈ పాలసీని తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ పాలసీ అట్టడుగు స్థాయిలో వ్యవస్థాపక సంస్కృతిని పెంపొందించడం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రాడ్యుయేట్ను గ్లోబల్ మార్కెట్ స్థాయికి తీసుకువెళ్లేందుకు వారి జీతభత్యాలు, ఈ మధ్య మనం చూస్తూ ఉంటాం, ఇంజనీరింగ్ చదివినా కూడా 10,000కి 15,000 రూపాయలకి ఉద్యోగం చేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అట్లా కాకుండా వాళ్ళకి వారి గ్రామంలోనే ఇవన్నీ ఏర్పాటు చేసి అత్యధిక జీతాలు పొందే అవకాశం కల్పించడం కోసం ఈ పాలసీ తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఐఎన్సి పాలసీ, ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్ అపెరల్ అండ్ గార్మెంట్స్ పాలసీ 4.0 2429 ఏదైతే ప్రవేశపెట్టిందో ఆ పాలసీని కూడా క్యాబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కలిగిన రంగం ఈ రంగం అని చెప్పి అపెరల్ అండ్ గార్మెంట్స్ రంగం అని చెప్పేసి మనం చేస్తాను. వచ్చే 5 సంవత్సరాల్లో 10,000 కోట్ల పెట్టుబడి లక్ష్యంగా, అదేవిధంగా 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు సాధించే లక్ష్యంగా ఈ పాలసీని తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ 24-29 సమయంలో దాదాపు $1 బిలియన్ ఎగుమతిని సాధించాలని చెప్పేసి ఈ కుటుంబ ప్రభుత్వం ఈ పాలసీ ద్వారా లక్ష్యంగా పెట్టుకుందని చెప్పేసి మనం చేస్తాం. మరి మన రాష్ట్రంలో దీంట్లో నైపుణ్యం కలిగిన జనాభా చాలా ఎక్కువగా ఉన్న విషయం మనకు తెలిసిందే. పద్మశాలీలు కానివ్వండి, ఏదైతే చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెరుగ్గా ఉంటుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. వీటి కోసం ఈ పార్క్స్ ఏర్పాటు చేయడమే, మౌలిక వసతులు ఏర్పాటు చేయడమే కాకుండా రాయితీలు కూడా పెద్ద ఎత్తున ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి మనవి చేస్తాను. పీపీపీ మోడ్లో 5 టెక్స్టైల్ పార్క్స్ని కూడా ఏర్పాటు చేయాలనేది ఈ పాలసీ యొక్క లక్ష్యం అని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. దాంట్లో కూడా ఇన్సెంటివ్స్ ఎవరైనా కొత్తగా పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఎంఎస్ఎంఈ, సబ్ లార్జ్ అండ్ లార్జ్ 3 కేటగిరీలుగా ఈ ఇన్వెస్టర్స్ని డివైడ్ చేసి ముగ్గురికి డిఫరెంట్గా ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఎంఎస్ఎంఈ అయితే 30%, సబ్ లార్జ్ అయితే 20%, లార్జ్ అయితే 25% ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఉమెన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్, స్పెషల్లీ ఏబుల్డ్ వాళ్ళందరికీ కూడా ఎంఎస్ఎంఈ అయితే 45% సబ్సిడీ, 25% సబ్ లార్జ్ యూనిట్స్కి, లార్జ్ యూనిట్స్కి 30%. అదేవిధంగా పవర్ కాస్ట్ ₹2 పర్ యూనిట్ అందరికీ కూడా. అదేవిధంగా ఈడీ ఛార్జెస్ ఎగ్జంప్షన్ 50%, స్టాంప్ డ్యూటీ అండ్ ల్యాండ్ కన్వర్షన్ ఛార్జెస్ 100% అన్ని యూనిట్స్ కూడా. గ్రీన్ టెక్ అడాప్షన్ ఎవరైనా తీసుకొస్తే 25% ఆఫ్ ఎక్విప్మెంట్ కాస్ట్ ఎంఎస్ఎంఈస్కి, 10 to 15% ఆఫ్ ప్రాజెక్ట్ కాస్ట్ సబ్ లార్జ్ యూనిట్స్కి, అదేవిధంగా లార్జ్ యూనిట్స్కి 15 to 25% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. మౌలిక వసతులు పెట్టుబడులు, ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ పాలసీ 4.0 ఏదైతే ప్రవేశపెట్టబడిందో దాన్ని కూడా కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే
మనకి అనేక రాష్ట్రాలకి లేని వసతి దాదాపు 975 కిలోమీటర్ల పొడవైన కోస్ట్ లైన్ మనకు ఉండటం మూలంగా దాన్ని ఆధారంగా చేసుకుని పోర్ట్లు కానివ్వండి, పోర్ట్ ఆధారిత ఇండస్ట్రీస్ కానివ్వండి అభివృద్ధి చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి ఈ ఇంత లాంగ్ కోస్ట్ లైన్ ఉన్న ఈ రాష్ట్రాన్ని మరి అంతర్జాతీయ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఈ మ్యారిటైమ్ హబ్గా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను ప్రస్తుతం గుజరాత్ నెంబర్ 1గా ఉంది ఈ పోర్టు బిజినెస్లో, మన ఆంధ్రప్రదేశ్ సెకండ్గా ఉంది. కానీ గ్యాప్ మాత్రం చాలా పెద్దగా ఉంది. అంటే ఈ పోర్ట్స్ హ్యాండిల్ చేసే ఏదైతే గూడ్స్ ఉంటాయో చాలా డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ సెకండ్ అనే పేరు ఉంది కానీ చాలా గూడ్స్. గుజరాత్ 450 మిలియన్ టన్స్ పర్ యానం చేస్తూ ఉంటే మనం కేవలం 180 మిలియన్ టన్స్ పర్ యానం చేస్తాను. దీన్ని పెంచడం కోసం మరి హబ్గా తయారు చేయడం కోసం మరి దీన్ని పోర్ట్స్ని అభివృద్ధి చేయాలనేది లక్ష్యంగా ఈ పాలసీ తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. పోర్ట్సే కాకుండా పోర్ట్స్ పక్కన కూడా ఉన్న ప్రాంతాలను అభివృద్ధి చేసి స్టీల్ ఇండస్ట్రీ కానివ్వండి, లేదా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి ఈ పోర్ట్స్కి అనుసంధానం చేసి రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి కూడా మనం చేస్తాం. నేను మరి ఇన్ని వసతులున్నా కూడా మన రాష్ట్రం షిప్ బిల్డింగ్లో వెనకబడి ఉన్న మాట వాస్తవం. అందుకోసం ఈ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీని కూడా డెవలప్ చేయాలని చెప్పేసి మరి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాను. ఇన్ని పోర్ట్స్ ఉన్నా కూడా మనకి కొన్ని పెద్ద లైనర్స్ అంటే పెద్ద పెద్ద షిప్స్ ఈ ప్రాంతాలకు రావడానికి కూడా రావట్లేదు అనేది కూడా ఈ పాలసీలో తెలియజేశారు. వాళ్ళు బాంబేలో మెగా షిప్ యార్డ్ ఉంది, అక్కడికి వెళ్తున్నారు. సో మన రాష్ట్రంలో కూడా ఒక మెగా షిప్ యార్డ్ని ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారితో చర్చించి ఇంతకుముందు ఏదో స్టడీ చేశారు పోయిన ప్రభుత్వంలో, రిజెక్ట్ చేసినా కూడా ఆ ప్రభుత్వం ఏం పట్టించుకున్నట్టు కనపడలేదు. కానీ ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో మాకు ఒక మెగా షిప్ యార్డ్ కావాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా సాధిస్తామని చెప్పేసి మరి మేము ఆశాభావంతో ఉన్నామని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను. మరి ఈ ఆంధ్రప్రదేశ్ని షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీలో నెంబర్ 1గా తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ కొన్ని త్రాగునీటి ప్రాజెక్టులకి 3 త్రాగునీటి ప్రాజెక్టులకి చాలా కాలం ప్రాజెక్టులు డిలే అవటం మూలంగా గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, లేకపోతే అలసత్వం కానివ్వండి, లేకపోతే బాధ్యతారహితం కానివ్వండి, ఈ ప్రాజెక్టులు డిలే అయిపోయి ప్రాజెక్టులు ముందు సాగించలేని పరిస్థితి కనపడటం మూలంగా GO 62 ద్వారా ఈ ఏదైతే ప్రైజ్ అడ్జస్ట్మెంట్ ఉంటుందో ఈ ప్రాజెక్టులకి ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నాం. ఇక్కడ ప్రత్యేకంగా ఈ ప్రాజెక్టులు ఏంటంటే శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం ప్రాంతానికి త్రాగునీటి వసతి, అదేవిధంగా వైఎస్ఆర్ జిల్లాలో పులివెందుల నియోజకవర్గానికి మరియు కర్నూలు జిల్లాలో డోన్ నియోజకవర్గానికి, అంటే ఒకటేమో మాజీ ముఖ్యమంత్రి గారిది, ఒకటేమో మాజీ ఫైనాన్స్ మినిస్టర్ గారిది కాన్స్టిట్యున్సీలో దాదాపు 10.5 లక్షల మందికి త్రాగునీటి సమస్య తీర్చడం కోసం ఈ ప్రాజెక్టులు ఉన్నాయి. కాబట్టి గతంలో మనందరం కూడా చూసాం గత ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది, గత ప్రభుత్వ నాయకత్వం యొక్క ఆలోచన ధోరణి ఏమిటి అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. అనేక ప్రాజెక్టుల్ని ఆంధ్రప్రదేశ్ తలరాత మార్చగలిగే అనేక ప్రాజెక్టుల్ని కేవలం రాజకీయ దురుద్దేశంతో, ఒక క్రూరమైన ఆలోచనతో, కేవలం చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఎక్కడ పేరు వస్తుందో అనే ఉద్దేశంతో ఆ ప్రాజెక్టుని నాశనం చేసిన పరిస్థితులు మనందరం కూడా చూసాం. హౌసింగ్ది కానివ్వండి, లేకపోతే చింతలపూడి లాంటి ప్రాజెక్ట్ కానివ్వండి, లేదు పోలవరం లాంటి ప్రాజెక్ట్ కానివ్వండి, అనేక ప్రాజెక్టుల్ని కేవలం చంద్రబాబు నాయుడు గారికి, టిడ్కో ప్రాజెక్ట్ కానివ్వండి, మళ్ళీ గౌరవ మంత్రి గారు చెప్తారు దాని గురించి, టిడ్కో ప్రాజెక్టులు కానివ్వండి, వీటన్నిటినీ కేవలం వేరే ఉద్దేశం ఏమీ లేదు, వేరే ఉద్దేశం సాంకేతికత కానీ లేదా ఇంకేది ఎక్కడ లేదు. పోనీ అన్నిటికీ మించి మనం కూర్చున్న అమరావతి కానివ్వండి, కేవలం చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుందనే లక్ష్యంతో